నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్. మనందరికీ తెలుసు మే 3న నీట్ ఎగ్జామ్ చాలా బాగా ముగించారని చెప్పడం జరిగింది. అయితే నీట్ ఎగ్జామ్ ఎంతోమంది స్టూడెంట్స్ ఎన్నో రాత్రులు మేల్కొని చదివి కష్టపడి రాసిన ఈ ఎగ్జామ్ దురదృష్టవశాత్తు మళ్ళీ రీకండక్ట్ అయింది. అది కొంతమందికి అదృష్టం కావచ్చు, కొంతమందికి దురదృష్టం కావచ్చు. ఈ రీకండక్ట్ చేయడం అనేది ఎంతమంది విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే దాని గురించి మనతో పాటు డిస్కషన్ చేయడానికి కెరీర్ కౌన్సిలర్ శ్రవంతి గారు ఉన్నారు. శ్రవంతి గారు హాయ్. హలో అండి. ఓకే. అసలు ఈ ఎగ్జామ్ కండక్ట్ అవ్వడం అనే దాన్ని ఎలా తీసుకోవాలి ఫస్ట్? యాక్చువల్లీ నీట్ అందరికీ తెలిసిందే మే 3న జరిగింది. దాదాపు 22,05,000 మందైతే ఎగ్జామ్ అయితే రాశారు రకరకాల టెస్ట్ సెంటర్స్‌లో. బట్ అన్‌ఫార్చునేట్‌గా ప్రెజెంట్ అయితే మనకిది రీనీట్ టెస్ట్ మ్యాండేటరీ అని చెప్పని ఎన్‌టీఏ అయితే రిలీజ్ చేసింది 12:00, 11:30, 12 ఆ టైంకి. సో, అప్పటి నుంచి మాక్సిమం స్టూడెంట్స్ అందరూ చెప్పాలంటే షాక్‌లోనే ఉన్నారు. ఎందుకంటే ఎవరో చేసిన తప్పుకి మేబీ మహా అయితే ఒక 10,000 మెంబర్సే ఎంతోమంది బెనిఫిట్ అయ్యుంటారు. బట్ ఆ రిమైనింగ్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? లైక్ వాళ్ళు ఎన్ని రాత్రులు మేల్కొని, ఎంత కష్టపడి చదివి, ఎంత స్ట్రెస్ ఫేస్ చేసి, కనీసం నీట్‌కి ప్రిపేర్ అవ్వాలంటే ఈ 1 ఇయర్‌లో కోర్స్ కంప్లీట్ చేయడం అనేది అసలు అవ్వని పని. అట్‌లీస్ట్ 9థ్ నుంచో, 8థ్ నుంచో వాళ్ళు కొన్ని ప్లాన్స్ వేసుకొని, కొన్ని స్ట్రాటజీస్ పెట్టుకొని, దాన్ని ఫాలో అవుతూ ఇక్కడి దాకొచ్చి ఒకే ఒక్క టెస్ట్ రైట్. నీట్ అనేది ఆ 3 అవర్స్ టెస్ట్ కంప్లీట్‌గా వీళ్ళ లైఫ్‌నైతే సెట్ చేయడానికి చూసేది. బట్ అన్‌ఫార్చునేట్‌గా ఇప్పుడు దానికైతే ఈ రకరకాల ఇష్యూస్ అనమాట. అయితే ఇప్పుడు ఇది కొంతమందికి రిలీఫ్ అని చెప్పుకోవచ్చా మరి కొంతమంది స్టూడెంట్స్‌కి? రిలీఫ్ అయితే కాదండి. ఎవరైతే బాగా రాసుండరో అలాంటి వాళ్ళు తక్కువ మెంబర్సే ఉన్నారు. అండ్ పేపర్ గూడా మీరు చూస్తే 2024 కన్నా కొంచెం టఫ్ వచ్చింది. సపోజ్ మనం గనక చూస్తే 2025లో పేపర్ హార్డ్‌నెస్ 10 పాయింట్స్ గనక కన్సిడర్ చేస్తే 24 పేపర్ వచ్చేసరికి మనకి 5 పాయింట్స్ కింద చెప్పొచ్చు. మరి ఈ 2026 పేపర్ వచ్చేసరికి 8 పాయింట్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. 7.5, 8 అనమాట. ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ యాజ్ 2024 అండ్ నాట్ టఫ్ యాజ్ 2025. సో, హార్డ్ వర్క్ చేసిన స్టూడెంట్స్‌కైతే ఈజీ అనిపిచ్చింది. వాళ్ళు బానే రాశారు ఎగ్జామ్స్ అన్నీను. అండ్ 720 ఔట్ ఆఫ్ 720 వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. జెన్యూన్‌గా రాసిన స్టూడెంట్స్‌కైతే మాత్రం ఇది చాలా అన్యాయం అనే సో, చెప్పాలి. ఇది ఇప్పుడు స్టూడెంట్స్‌కి అన్‌ఫెయిర్ అనే చెప్తారా మీరు? 100% ఇది అన్‌ఫెయిరేనండి. ఎవరో బాగా రాయని స్టూడెంట్స్‌కైతే మాత్రమే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ అటెంప్ట్ లాగా, రీటెస్ట్ లాగా జరగడం అనేది. బట్ 99% ఆఫ్ ద స్టూడెంట్స్‌కైతే మాత్రం ఇది అన్‌ఫెయిర్ అనే చెప్తా నేను. ఇది ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్‌కి ఇన్‌జస్టిస్ లాగానే అనుకోవాలి కదా మరి? ఖచ్చితంగా అండి. ఇంజస్టిసే కదండీ! ఇప్పుడు వాడు అంత కష్టపడి చదివి లైక్ ఇప్పుడు బయటికి రాగానే అందరూ మోస్ట్‌లీ స్మైలింగ్ ఫేసెస్‌తోనే వచ్చారనమాట. సమ్ సాటిస్ఫాక్షన్‌తో వచ్చారు. లైక్ 650 అబోవ్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు బాగానే. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత వస్తుంది. ఈవెన్ మీరు బయాలజీ పేపర్ గనక ఒకసారి స్టడీ చేసుంటే ఎవరైనా లైక్ లెంతీ క్వెషన్స్ ఉన్నాయి. ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్ట్ క్వెషన్స్ అయినా కూడా లెంతీ ఉన్నాయి. సో, కొంచెం లాజికల్‌గా ఆన్సర్ చేయగలిగిన పిల్లలకి అది బెనిఫిట్. కొంతమంది దాంట్లో 360 ఔట్ ఆఫ్ 360 తెచ్చుకున్నారు. లేదా 1 క్వెషన్ గనక రాయకపోతే 355 అట్లా వచ్చాయి. ఈవెన్ ఫిజిక్స్ తీసుకున్నా లిటిల్ బిట్ మోడరేట్‌గా ఉంది. కెమిస్ట్రీ తీసుకుంటే ట్రిక్కీ క్వెషన్స్. బట్ స్టిల్ చాలా ఎంత హార్డ్ వర్క్ చేస్తేనో వాళ్ళ పొజిషన్ అయితే రాగలరు కదా! ఆ ర్యాంకింగ్ పొజిషన్స్‌కి. సో, అదంతా ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీర్ అయినట్టే అయిపోయింది. అంటే గవర్నమెంట్ కూడా చెప్పింది ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఈసారి వచ్చింది. సో, ఎలాంటి ఎక్కడ ఏ ప్రాబ్లమ్ కూడా జరగకుండా క్లీన్‌గా అయిపోయింది అని చెప్పారు. ఎగ్జాక్ట్‌లీ. చాలా వరకు కోచింగ్ సెంటర్స్ కూడా మనకి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఒక 1 అవర్‌కి కీస్ అయితే రిలీజ్ చేశాయి. సో, అందరూ హ్యాపీ ఫీల్ అయిపోయారు. అండ్ జస్ట్ 3 డేస్ బ్యాకే కదా! ఎన్‌టీఏ కూడా ఐ మీన్ కీ రిలీజ్ చేసిందనమాట. సో, మీరు ఛాలెంజింగ్ క్వెషన్స్ ఏమైనా ఉంటే పెట్టుకోండి. 200 ఒక్కొక్క క్వెషన్‌కి అని చెప్పని అంతా చేసి ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు పిల్లలు, తల్లిదండ్రులు అందరూ పానిక్ అయిపోయేటట్టు రీనీట్ అయిపోయింది. అండ్ ప్రెజెంట్ నీట్‌ని కన్సిడర్ చేయట్లేదు అనంటే సీ ఇఫ్ దే ఆర్ ఇన్ ద షూస్ దెన్ ఓన్లీ దే కెన్ అండర్‌స్టాండ్ ద పెయిన్ అనమాట. ఈ పెయిన్ నాట్ ఓన్లీ పిల్లలకనే కాదండి. పేరెంట్స్ కూడా పెయినే. అండ్ అట్ ద సేమ్ టైమ్ కాలేజీలో వాళ్ళకి ఎవరైతే క్లాసెస్ చెప్తున్నారో ఈవెన్ వాళ్ళు కూడా తీసుకుంటారు. వాళ్ళు పాఠాలు చెప్తుంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్లాగే ట్రీట్ చేస్తారు గదా! ఇన్ని సంవత్సరాలు ఒక ఒక దారికి తీసుకొచ్చి ఆల్ ఆఫ్ సడన్ తూచ్ అన్నట్టుందనమాట ప్రెజెంట్. ఏదో ఫూల్స్‌ని చేసినట్టుంది ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే.
వాడెవడో క్వెషన్ పేపర్స్ తెచ్చుకోవడం ఏంటి? గెస్ పేపర్ లాగా వాళ్ళ స్టూడెంట్స్‌కి ఇవ్వడం ఏంటి? అది కాసేపు కేరళ అంటున్నారు, కాసేపు రాజస్థాన్ అంటున్నారు. దేశంలో ఎన్ని రాష్ట్రాలున్నాయి అన్నిటికి పాకిందంటున్నారు. కానీ జెన్యూన్‌గా రాసిన వాడు ఇక్కడ బఫూన్‌లాగా ఎయ్యాడనమాట. వాడు జోకర్‌లాగా ఎయ్యాడు రియల్లీ చెప్పాలంటే. రైట్. అయితే ఇప్పుడు మరి మీరు ఇన్‌జస్టిస్ అని అన్నారు. మరి ఇప్పుడు ఇలా పేపర్‌లో కాపీ కొట్టినప్పుడు ఇది ఇప్పుడు ఫెయిర్ స్టూడెంట్స్‌కి ఇదొక జస్టిస్సే అవుతుంది కదా! మనం ఆ యాంగిల్‌లో ఆలోచిస్తే. యాహ్! మీరన్నది కరెక్టేనండి. ఒక రకంగా చెప్పాలంటే ఆల్రెడీ ప్రిపేర్డ్ అయిన స్టూడెంట్ ప్రెజెంట్ అయితే రిలాక్స్డ్ మోడ్‌లో ఉంటాడు. 8 డేస్ అయిందండి నీట్ ఈరోజు కంప్లీట్ అయ్యి. కొంచెం రిలాక్స్డ్ మోడ్‌కి వచ్చేసుంటారు. అంటే ఆ స్ట్రెస్‌ని ఆఫ్‌కోర్స్ కాన్సెప్ట్స్ అన్నీ గుర్తుండవా? వాడు మళ్ళీ ఎగ్జామ్ పెడితే రాయలేరా అననేది కాదిక్కడ. మళ్ళీ ఎగ్జామ్ పెడితే ఒక 5 డేసో, 6 డేసో ప్రిపరేషన్ టైమ్ తీసుకొని దే కెన్ అటెంప్ట్. బట్ ఇప్పుడిక్కడ నేననేదేంటంటే వాడి కాన్ఫిడెన్స్ లెవెల్‌ని ఇక్కడ దెబ్బ పడిందా లేదా? ఇప్పుడు వాడేమనుకుంటాడు మనసులో యాస్ ఎ స్టూడెంట్ కింద కన్సిడర్ చేసుకోండి. 18 ఇయర్స్ బిలోనే కదండీ మాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండేది. వాడి కాన్ఫిడెన్స్‌కి ఇది ఎఫెక్ట్ ఇస్తుంది. నేను నెక్స్ట్ రాసిన పేపర్ గూడా లీక్ అయితే నా పరిస్థితి ఏంటి? మళ్ళా రీ ఎగ్జామ్. ఎన్‌టీఏ అనేది ఒక అంత పెద్ద సంస్థ ఇంత ఫూలిష్‌గా, ఇంత దిగజారిపోయి క్వెషన్ పేపర్‌ని 3,00,000కి, 5,00,000కి ఎగ్జామ్ ముందు రోజైతే 30,000కి, 3,000కి కూడా అమ్మారంటండి. అంటే స్కూల్‌లో జరిగే ఎగ్జామ్సే కొంచెం సీక్రెట్‌గా జరుగుతున్నాయి కదండీ! ఎన్‌టీఏ అనేది అంత పెద్ద సంస్థ. ఇంత అంత పెద్ద సంస్థ ఇంత నిర్లక్ష్యంగా చీప్‌గానా హ్మ్. చేసేది? మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? వేలకు వేలు ఫీజులు తీసుకుంటున్నారు గదా! ఇప్పుడు సింపుల్‌గా చెప్తున్నారు. ఫీజంతా రిటర్న్ చేస్తారండి. అంటే పే చేసిన రూ. 1000 ఫీజు మా మొఖాన కొడితే లైక్ పేరెంట్స్‌కి టైం తిరిగి ఇచ్చేస్తే రాదు కదా! ఆ! టైం తిరిగి రాదా? వాడు పడిన స్ట్రెస్, మెంటల్ ఎగోని ఎంతుంటదది? అది స్టూడెంట్‌కి తెలుసు ఆర్ పేరెంట్‌కి మాత్రమే తెలుస్తదనమాట. సో, ఇప్పుడు ఇద్దరి కష్టం వేస్ట్ అయినట్టే ఇద్దరి అనిపిస్తుంది. కష్టం వేస్ట్ అయినట్టంటే ఇంక అది దే హావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ అండ్ దే మస్ట్ యుటిలైజ్ ద నెక్స్ట్ ఆపర్చునిటీ అంతే. మరి ఒకవేళ మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మరి గవర్నమెంట్ ఈసారైనా మరి కరెక్ట్‌గా హూ చేస్తుందని మీరు నోస్? అనుకుంటున్నారా? అదే చెప్తున్నా. 2024లో ఇంచుమించుగా ఇదే ఇష్యూ జరిగింది. హ్మ్. అప్పుడు అట్‌లీస్ట్ సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, ఎవరైతే చీటింగ్ చేశారో ఆర్ ఎవరికైతే లైక్ గ్రేస్ మార్క్స్ యాడ్ అయిపోయి మాస్ కాపీయింగ్ జరిగిందో, అలాంటి 800+ స్టూడెంట్స్‌కి మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేశారు గానీ, మిగతా అందరిని అయితే ఫూల్ అయితే చేయలేదు. బట్ ఈ సంవత్సరం ఇప్పుడు పరిస్థితి తీసుకుంటే 8 డేస్‌లోనే అందరిని ఫూల్ చేసేసిందనమాట. మళ్ళీ రీనీట్, రీ ఎగ్జామ్. అది ఎప్పుడు పెడతారు? ఇంకా డేట్ అయితే మనకేం రాలేదు. అసలు అందరికీ పెడతారా? లేకపోతే రాజస్థాన్‌లో పెడతారా? లేదా కేరళలో పెడతారా? ఆర్ ఇంకేమైనా ఎఫెక్టెడ్ స్టేట్స్‌లో పెడతారా అనేది గూడా తెలీదు. క్లారిటీ ఇంకా లేదు. క్లారిటీ అయితే లేదు. యాక్చువల్లీ ఇప్పటికే ఈ జరిగిన ఇష్యూ మీద క్లారిటీ లేదు. మరి ఇయర్స్ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్‌కి ఇది మెంటల్లీ చాలా అప్సెట్. చాలా అప్సెట్ వాళ్ళకి. అవును. ఇంత ప్రిపేర్ అయ్యి ఇలా రాసిన పిల్లలు చాలా చిన్న ఏజ్ వాళ్ళే మళ్ళీ. ఎగ్జాక్ట్‌లీ. సో, అండ్ మోస్ట్‌లీ హ్మ్. 18 ఇయర్స్ ఇప్పుడు నీట్‌కి ఐ మీన్ ఏజ్ కన్‌స్ట్రెయింట్ కాదు నీట్. ఎవరైనా అప్లై చేయొచ్చన్నారు. మొన్న గూడా ఎవరో అవును. పెద్దాయన 65 ఇయర్స్ ఏమో ఆయన కూడా రాశారు. రాసారు నీట్ ఎగ్జామ్. హ్మ్. బట్ ఇట్స్ ఓకే. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమో ఏదో రాస్తారు. హ్మ్. నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకుందామని వచ్చుంటారు. కానీ మెయిన్ టార్గెట్ ఎవరండి? ఎక్కువ రాసేవాళ్ళెవరు? మహా పిల్లలే. అయితే 18 18 ఏళ్ళు, ఇయర్స్ లోపు. 19 ఏళ్ళు. హ్మ్. ఇంకొంచెం ఒక 2, 3 లాంగ్ టర్మ్ తీసుకున్నోళ్ళైతే 20 ఏళ్ళు. సో, ఇలాంటి పిల్లలు మెంటల్లీ చాలా అప్సెట్ అవుతారు. సో, దాన్ని ఆ మెంటల్ టెన్షన్ తీసుకోవడం కూడా అవ్వదు. సో, ఇప్పుడు ఓన్లీ ఫీజులు రిటర్న్ ఇచ్చినా ఈ టైమ్ ఎఫర్ట్స్ కానీ ఇవన్నీ మళ్ళీ వచ్చినా కూడా ఈ మెంటల్ టెన్షన్ అనేది వాళ్ళ లైఫ్ తర్వాత పడుతుంది. ఒక 2, 3 ఎగ్జాక్ట్‌లీ. ఇయర్స్ అని అదే చెప్పుకోవచ్చు. వాడికి అదే టెన్షన్ కంటిన్యూ అవుతది. అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతాయి. నేనప్పుడు అంత బాగా రాసాను. నా ఫేట్ ఏంటి ఇలా అయిపోయిందని సైకలాజికల్‌గా వాళ్ళు డిప్రెస్ అయ్యే అవకాశం ఉంటది గదా! నేను జస్ట్ నౌ ఇప్పుడు మన స్టూడియోకొచ్చే ముందే ఒక కౌన్సెలింగ్ ఫినిష్ చేశాను. ఆ పాప గూడా అంతే. తను చెప్తుందనమాట స్టూడెంట్. ఆఫ్‌కోర్స్ నేను యాక్సెప్ట్ చేసుకున్నాను. నేను ఓకే మేడం. నా ఫ్రెండ్స్ చాలామంది అసలు డ్రాప్ అయిపోయారని. అలా హ్మ్. ఎంతమంది కళ్ళల మీద ఈళ్ళు నీళ్లు చల్లుతున్నారండి. రైట్. వాళ్ళు చేసిన స్టూపిడ్ ఆహ్, వర్క్స్‌కి దానికి ఇక్కడ బలవుతుంది ఎవరు అనంటే ఆల్వేస్ స్టూడెంట్స్ అనమాట. రైట్. ఇప్పుడు ఈ పేరెంట్స్ కావచ్చు, ప్లస్ సోషల్ మీడియా ప్రెషర్ కావచ్చు. ఇదంతా స్టూడెంట్స్ పై ఎలా పడుతుందని చెప్పుకోవచ్చు? యాహ్! అబ్సల్యూట్‌గా అండి. ఎటు తిరిగి బలిపశువయ్యేది ఇక్కడైతే మాత్రం స్టూడెంటే ఫైనల్‌గా. హ్మ్. ఇప్పుడు సోషల్ మీడియా నంబర్ ఆఫ్ ఐ మీన్ పేపర్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా ఆర్ డిజిటల్ మీడియా ఏదైనా చూసినా గూడా మనకి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది చెప్తానండి. సీబీఎస్‌ఈ రిజల్ట్స్ నిన్న మార్నింగ్ నుంచి అనౌన్స్ చేస్తారు అన్న ఇదొచ్చిందనమాట. పొరపాటున మనం గనుక యూట్యూబ్ కానివ్వండి, లేకపోతే గూగుల్ గాని చూస్తే
ప్రతి ఒక్కడు అనమాట. పేపర్ వచ్చేసింది. ఎక్కడ ఇప్పటిదాకా ఇంకా రిజల్టే రాలేదు కదా! అవును. టిల్ 5:00 ఇప్పటిదాకా రే మనకి రిజల్ట్ అయితే రాలేదు. సీబీఎస్ఈ రిజల్ట్స్ రిలీజ్ చేసేస్తుంది. మార్క్స్ వచ్చేసాయి. మీరు ఇలా చెక్ చేసుకోండి, అలా చెక్ చేసుకోండి అని అట్‌లీస్ట్ ఒక ఓపెన్ చేస్తే చాలన్నమాట. మనకొక 200 దాకా ఆ వీడియోసో, ఇంకోటో ఎలా చెక్ జేసుకోవాలి. ఇప్పుడు దాకా చెక్ చేసినోడికి తెలీదా? అవును. రిజల్ట్స్ ఎలా చెక్ జేసుకోవాలో తెలీదా? అదొక న్యూస్. ఇంత న్యూస్ బయటకొచ్చింది. ఇంక వీళ్ళు హైప్ ఇచ్చేసుకోవాలన్న అవును. ఉద్దేశంతోటి పిచ్చి పిచ్చిగా వీడియోస్ అనమాట. అంతా కూడా స్టూడెంట్‌కి స్ట్రెస్సే గదా! ఇప్పుడు కూడా అంతే. నిన్న నైట్ నుంచి స్టార్ట్ చేశారు ఎగ్జాక్ట్‌లీ. రీనీట్ కండక్ట్ చేస్తున్నారు. పిల్లలు కోల్పోయారు. రీనీట్ కండక్ట్ చేస్తున్నారు. పిల్లల టైం వేస్ట్ అయిపోయింది. రాజస్థాన్‌లో లీక్ అయింది. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఓకే. దట్ ఈస్ ఫైన్. బట్ స్ట్రెస్ అయితే తీసుకురావద్దంట నేను ఈవెన్ మీడియా వాళ్ళని కూడాను. కొంతమంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే ఇందాక మనం డిస్కషన్ చేసుకున్నాం. సో, మళ్ళీ ఆ ప్రిపరేషన్, ఆ ఎనర్జీ రావట్లేదనే అంటున్నారు. యాహ్! సో, ఎగ్జాక్ట్‌లీ అండి. ఇప్ అది ఇప్పుడు మరి అదే ఎగ్జామ్ పెట్టినామనుకోండి, రీకండక్ట్ చేస్తే గనక, సో, ఫస్ట్ క్లాస్ వచ్చే స్టూడెంట్ మరి వాళ్ళేమైనా లాస్ అవుతారని చెప్పుకోవచ్చా? డెఫినెట్‌గా ఇందులో ఆ మెంటల్ ప్రెషర్ కానీ అదంతా తీసుకొని, అప్పుడు హ్మ్. ప్రిపరేషన్ ఇప్పుడులా ఉండదు కదా! యెస్. సో, ఇట్లా ఈ మంచి స్టూడెంట్స్ లాస్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చా? లాస్ అయ్యే అవకాశం అంటే అండి, నేను స్టూడెంట్స్‌కి ఒకటే చెప్తా యాక్చువల్లీ. మీరు ఇప్పుడు ఎలాగో ఇది జరిగింది. ఇప్పుడు జరిగిన దాన్ని మనం ఎలాగో వెనక్కి తీసుకురాలేం కాబట్టి, సో, ఇట్స్ ఓకే. అట్‌లీస్ట్ ఇంక ఇప్పుడు నుంచైనా మనం మళ్ళా ఈరోజు ఈవినింగ్ నుంచో లేదా ఫ్రెష్‌గా రేపు మార్నింగ్ నుంచో మళ్ళీ గనక ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే ఇంక తప్పదు. మనం మెడిసిన్ చదవాలి అన్న కోరిక మనలో బలంగా ఉంటే ఇలాంటివి ఎన్నొచ్చినా గూడా మనం పెద్ద కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ట్రై చెయ్యండి. ఆఫ్‌కోర్స్ మీకు బాధగానే ఉంటది. మళ్ళా మీరు స్ట్రెస్ ఫీల్ అవుతా అనుకుంటారు. ప్రెజెంట్ అయితే కంప్లీట్ రిలాక్స్డ్ మూడ్‌లో ఉన్నారు కాబట్టి. బట్ అన్‌ఫార్చునేట్‌గా జరిగిన ఈ సిట్యుయేషన్‌కి మళ్ళీ తేరుకొని మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని ఈసారి బాగా రాయడానికైతే ట్రై చేయండి. రైటే. మరి ఇప్పుడు చీటింగ్ చేసిన కొంతమందున్నారు. అది ఎవరో, ఎక్కడో తెలీదు. మరి యాహ్! హానెస్ట్‌గా ఉన్న పిల్లలకి ఇప్పుడు రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది అది అసలు కరెక్టేనా? కరెక్ట్ కాదు కదండీ! ఇప్పుడు అది కంపల్సరీగా చెప్పాలంటే అది సిస్టమ్ ఫెయిల్యూరే. నీకు అంత పెద్ద ఆర్గనైజేషన్ నువ్వు మెయింటైన్ చేసుకుంటూ ఎన్‌టీఏ అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని పెద్ద బ్రాండ్ ఇమేజ్ అంతా క్రియేట్ చేసుకొని ఇప్పుడు చేస్తుందేంటి? 22,00,000 మందిని మళ్ళీ రాయమని చెప్తున్నావు నువ్వు. అది కంపల్సరీ సిస్టమ్ ఫెయిల్యూరే. అది చెప్తున్నాను కదా! ఏదో చిన్న ఎలిమెంటరీ స్కూల్‌లోనో లేకపోతే ఇంజినీరింగ్ కాలేజెస్, జేఎన్‌టీయూ ఇట్లాంటి ఈ డిఫరెంట్ యూనివర్సిటీ వాళ్ళే నీట్‌గా ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తున్న పరిస్థితులుంటే, నువ్వు ఇంత ప్రెస్టీజియస్ ఇన్‌స్టిట్యూట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి చెప్తాను. ఇప్పుడు ఇంజినీరింగ్ తీసుకోండి. మనకి అందరి ప్రిఫరెన్స్ జనరల్‌గా ఐఐటీ తీసుకుంటారు. జేఈ రాస్తారు. ఐఐటీ తీసుకుంటారు. లేదంటే ఎన్ఐటీస్, జీఎఫ్ఐటీస్ లేదు ఇంకా సీఈటీ ఇట్లాంటి ఎగ్జామ్స్ రాసి ఏదైనా సెంట్రల్ యూనివర్సిటీస్ ఇట్లాంటి వాటికైతే ట్రై చేసుకుంటారు. బట్ ఇక్కడ ఆర్ ఎల్స్ ఎంసెట్ రాసుకొని స్టేట్ వాటికి కూడా ట్రై చేసుకుంటారు. బట్ నీకు మెడిసిన్‌కొచ్చేసరికి కంప్లీట్‌గా అందరి జుట్టు నీ చేతుల్లోనే ఉన్నట్టు ఎన్‌టీఏ దగ్గరే ఉంది. అంతకు మించి ఇంక టెస్టే లేదు కదా! వన్ అండ్ ఓన్లీ టెస్ట్ మెడిసిన్‌కెళ్ళాలంటే వన్ అండ్ ఓన్లీ టెస్ట్ ఓన్లీ నీట్ మాత్రమే. ఇంతకు ముందు రోజుల్లో ఎట్లా ఉండేది? ఏ స్టేట్‌కి ఆ స్టేట్ చేసుకునేది. కర్మగాలి ఆ స్టేట్‌లో గనక ఇట్లాగే ఏదైనా పేపర్ లీక్ అవ్వడమో ఆర్ సంథింగ్ ఏమైనా ఇష్యూస్ జరిగితే ఆ పర్టిక్యులర్ వాళ్ళు మాత్రమే ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడేమైంది? ఎంటైర్ కంట్రీ ఎంతమంది ఎన్ని లాక్స్ మెంబర్స్ రాస్తారో వాళ్ళందరూ కూడా ఎఫెక్టే అవుతున్నారు. సో, సిస్టమ్ చేసిన తప్పుల వల్ల కంట్రీ మొత్తం సఫర్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ హాల్లోకెళ్ళే ముందు, నార్మల్ ఎగ్జామ్ హాల్లోకెళ్ళే ముందే అసలు చిన్న వాచ్ కానీ, డిజిటల్ యాహ్! వాచెస్ కానీ ఇవన్నీ యెస్. తీసేస్తారు. డ్రెస్ అంతా చెక్ చేస్తారు. 5 మినిట్స్ ముందే పంపిస్తూ ఉంటారు. మరి ఎక్కడ ఇంత జరుగుతున్నా కూడా హ్మ్. ఎక్కడ మిస్టేక్ జరిగింది? అంటే ఇక్కడ కావాలని చాలా వరకి చాలా మంది యెస్. సపోర్ట్ చేసినట్టే తెలుస్తుంది కదా! మీరు కనీసము అరగంటకి కొన్ని సెకండ్లు లేట్ అయినా కూడా హ్మ్. స్టూడెంట్స్‌ని అలౌ చేయకుండా బయట పెట్టేశారు. హ్మ్. కరెక్టే. అది మీరు తీసుకున్న ఒక స్ట్రాంగ్ పాయింటే. దానికి నేను కూడా సపోర్ట్ ఇస్తాను. ఎందుకంటే ఈ హాఫ్ అన్ అవర్ వాళ్ళు బయోమెట్రిక్స్ ఎయడమో, లేకపోతే సిగ్నేచర్స్ తీసుకోవడమో, లేదు ఇంకేమైనా చెకింగ్‌లకి వాటికి వీటికి టైం పడుతుంది కాబట్టి దట్ ఈస్ ఫైన్. దాన్ని నేను కూడా ఒప్పుకుంటాను. కానీ అక్కడ అసలు రియాలిటీ ఎట్లా ఉంటుందంటే చూసి నాలాంటి పేరెంట్‌నో లేకపోతే
వర్క్ చేసిన వాళ్ళని అడిగితేనే వాళ్ళు కరెక్ట్‌గా చెప్తారనమాట. వెళ్ళాక కూడా పిల్లల దగ్గరికెళ్ళి డిస్టర్బ్ చేయడము. ఈరోజు నా దగ్గర కౌన్సెలింగ్‌కి వచ్చిన అమ్మాయి చెప్తుంది. 20 మినిట్స్ అంట. నీది ఫేస్ రికగ్నిషన్ అవ్వలేదని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి ఇద్దరు 20 మినిట్స్ టైమ్ వేస్ట్ చేశారు మేడం. అది నా తప్పు కాదు కదా! రికగ్నిషన్ సరిగ్గా జరగకపోతే అది సిస్టమ్ తప్పు. సిస్టమ్ తప్పు. హ్మ్. దానికి నా 20 నిమిషాలు ఎవరిస్తారు చెప్పండి? ఇప్పుడు అమ్మాయికి పోయిన 20 నిమిషాలు ఎవరిస్తారు? హూ విల్ పే హ్మ్. దట్? అవును. ఆ 20 నిమిషాలు వాళ్ళకి వాల్యుబులే కదా! ఒక్కో నిమిషం ఆ! కూడా చాలా వాల్యుబుల్. 2కి ఎగ్జామ్ స్టార్ట్ అంటే నోబడీ షుడ్ డిస్టర్బ్ ద స్టూడెంట్. ఇంకెవ్వరు హ్మ్. లేపడానికి లేదు. నీకు ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఆఫ్టర్ 5 తీసుకోవాలే తప్ప బిఫోర్ 2-5 అయితే మాత్రం డిస్టర్బ్ చేయకూడదు. బట్ రియల్‌గా అసలు ఎగ్జామ్ అలా ఎక్కడ జరుగుతుంది? కండిషన్స్ పెట్టడానికైతే బానే ఉంటుంది. కంప్లీట్‌గా ఎట్లాంటి మెటాలిక్ ఆబ్జెక్ట్స్ బాడీ మీద ఉండడానికి లేదు. ఈవెన్ కొంతమందికి చూసుంటే మీరు హెయిర్ జడ అట్లా వేసుకున్నా కూడా లూజ్ హెయిర్ తీసి పంపించడము. అయి ఇంత యుద్ధానికి సిద్ధం చేసినట్టు లోపలికి పంపించి మీరు ఎనకాల చేసే జాబ్స్ అయితే ఇవన్నమాట. అవును. అంటే చూసాం మన మీడియాలో గూడా వస్తూ ఆ! ఉంటాయి గదా! అసలు చాలా గందరగోళం చేశారు. 2 మినిట్స్ లేట్ వచ్చిన వాళ్ళని, 5 మినిట్స్ లేట్ వచ్చిన వాళ్ళు వాళ్ళని. ఏడుపులే పాపం. బయట కొందరిని డ్రెస్ కూడా చేంజ్ చేపిచ్చారని కూడా అవును. మనం విన్నాం. ఎగ్జాక్ట్ మళ్ళా డార్క్ కలర్స్ వద్దు. అసలు హ్మ్. ఇయన్నీ ఎందుకండి? నువ్వు జామర్స్ పెట్టుకుంటే నీకెలాగా వాడు ఏది యూజ్ చేయడానికి ఉండదు కదా! అవును. అట్లాంటివి ఏమైనా జేసుకోవచ్చు కదా! మెటాలిక్ స్పెట్స్ ఉండకూడదు, ఫ్రేమ్స్ హ్మ్. ఎలాంటి జిప్పులు ఉండకూడదు, బటన్స్ ఉండకూడదు, ప్లెయిన్ కలర్స్ ఉండాలి, లైట్ కలర్స్ ఉండాలి, డిజైన్స్ ఉండకూడదు. ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఈటి మీద కాన్సంట్రేషన్ ఉంది గానీ, ముందు పేపర్‌ని సేవ్ చేసుకుందాం అనేది లేదు వీళ్ళకి. రీ ఎగ్జామ్‌కి ప్రిపరేషన్ అది ఇదేది స్ట్రాటజీ ఫ్రెష్‌గా ఫాలో అవ్వాలా? లేదంటే రీ ఎగ్జామ్ బేస్డ్ ఫాలో అవ్వచ్చా? ఎలా అంటారు? రీ ఎగ్జామ్‌కి ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఇంకా మనకి డేట్ ఇంకొంచెం క్లారిటీ అయితే రావాల్సుంది. అవును. హ్మ్. సో, వన్స్ అదొచ్చాక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఓవర్ ఇండియా అందరూ స్టూడెంట్స్ రాయాల్సిందే అంటే గనక, కొంత టైం మీరు రివిజన్‌కి పెట్టేసుకొని, రిమైనింగ్ టైము మళ్ళీ కూడా మోడల్ పేపర్సు, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్సు వాటికి నేను ఇంతకుముందు కూడా చెప్పాను. examgoal.com అనేది ఒక వెబ్‌సైట్ ఉంటుంది. అందులో ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అయితే ఉంటాయి. హ్మ్. సో, వాటిల్ని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడము. సిలబస్ అయితే ఏం మారదని చెప్పారు. ఇప్పుడు మార్చడానికి కూడా లేదులెండి. అది అవును. ఎలాగూ నవ్వదు. హ్మ్. సో, ఇట్లా రివిజను కొంచెం ఇంపార్టెంట్. అంటే ఏం లేదు. ఈ 8 డేస్ అసలు పట్టించుకోలేదు కదా! పాపం అవును. పిల్లలు. కొద్దిగా అవును. రిలాక్స్‌డ్ మోడ్‌లోకొచ్చేసారు. అవును. సో, అగైన్ కొంచెం టైము రివిజన్‌కి కేటాయించుకొని అండ్ నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్సు ఆర్ మోడల్ క్వెషన్ పేపర్సు ఇట్లాంటివి గనక చేసుకుంటే మళ్ళీ మనం రెజ్యూమ్ అయిపోతాం అనమాట కంప్లీట్‌గా. ఓకే. ఇన్వాల్వ్ అయిపోతాం మళ్ళీ. టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లోకైతే వచ్చేస్తాము. మైండ్స్ అంతా మారిపోయి. సో, ఖచ్చితంగా ర్యాంక్ అయితే మళ్ళీ ఎవరైతే ఓహ్! ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారో ఇంచుమించు దగ్గరగో లేకపోతే ఇంకా ఎక్కువో వస్తదనైతే మనం అనుకో అనుకోని మొదలు పెడదాం ప్రయత్నం. మరి లాస్ట్ 30 డేస్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటిని ఎలా డివైడ్ చేసుకోవాలంటారు స్టూడెంట్స్? ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఎప్పుడు చెప్పేదానండి నేను, ఫిజిక్స్‌కి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి. బయాలజీ కొంచెం షార్ట్ టైం పెట్టినా కూడా ఆల్రెడీ ఇంతకుముందు చదివిందే కాబట్టి మనకి గుర్తుంటుంది. అండ్ ఈజీగా మనం రివైజ్ చేసుకోవడానికి బానే ఉంటుంది. మోర్ ప్రాబ్లమ్స్ ఉండేది ఎక్కువ ఫిజిక్స్‌లోనే ఉంటుంది. దాని తర్వాత కెమిస్ట్రీ అనమాట. సో, మీకు ఎప్పుడైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ మీరు స్ట్రాంగ్ ఉంటారో ఆటోమేటిక్‌గా నీట్ అయితే ఈజీగా మీరు క్రాక్ చేసుకోవచ్చు. ఈ ర్యాంక్ వస్తే లైఫ్ సెట్. ర్యాంక్ రాకపోతే లైఫ్ ఓవర్ అనే మైండ్ సెట్ కొంతమందిలో ఉంటుంది. ఈవెన్ కొంతమంది పేరెంట్స్‌లో కూడా ఉంటుంది. అసలు దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి? ఈవెన్ పేరెంట్స్ కూడా ఎందుకంటే కొంతమంది పేరెంట్సే పిల్లల్ని ర్యాంక్ రావాలి లేకపోతే నీ లైఫ్ వేస్ట్ అని చెప్పి అంటుంటారు. సో, అదప్పుడు పిల్లల మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది కదా! అవునవును. రీసెంట్‌గా కూడా నేను చదివాను. వెస్ట్ బెంగాల్‌లో ఒక పేరెంట్, ఒక అబ్బాయి వాళ్ళ మదర్ అనమాట. హీ గాట్ 500కి 499 మార్క్స్ వచ్చాయి. స్టిల్ ఆవిడ డిసప్పాయింట్‌మెంట్ మూడ్‌లోనే ఉందనమాట. షీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఆ ఒక్క తప్పు చేసి ఉండకపోతే 500 ఔట్ ఆఫ్ 500 వచ్చేది కాదురా అనిందంట. సో, నేను రీసెంట్‌గా చదివాననమాట ఒక ఆర్టికల్‌లో. అనుకున్నాను, సీ మనకొచ్చాయా చెప్పండి మన పిల్లల్ని అంత రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ జేయడానికి. పిల్లలు ఇప్పుడు కంపేర్ టు ఇప్పుడు మా జనరేషన్ తీసుకోండి, మీ జనరేషన్ తీసుకోండి, ఇంకా ముందు ముందు జనరేషన్స్ తీసుకోండి. వాళ్ళ స్మార్ట్‌నెస్ అనేది పెరుగుతూనే ఉంది. మాతో కంపేర్ చేస్తే మా పిల్లలు ఇంకా స్మార్ట్‌గా ఉన్నారు. ఇంకా అడ్వాన్స్డ్ ఉన్నారు. ఇంకా చదువుతున్నారు. సో, సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. ఆ ఒక్క మార్క్‌తో ఏం చేసుకుంటాడు చెప్పండి? సేమ్ అలాగే ఇక్కడ మనకి ఇప్పుడు సందర్భం నీట్ గురించి కాబట్టి లైక్
4, 5 మంత్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. నార్త్ ఇండియాలో ఒక అతను ఆల్రెడీ లాంగ్ టర్మ్స్ తీసుకున్నాడు. అతను నీట్ అయితే క్రాక్ చేయలేకపోయాడు. సో, అట్‌లీస్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో అన్నా సీట్ తెచ్చుకొని చదువుకోవాలన్న ఉద్దేశంతోటి తన కాల్‌ని తనే కట్ చేసుకున్నాడనమాట. కాఫ్ దాకా తనే కట్ చేసుకొని తర్వాత నాకు యాక్సిడెంట్ అయిందని ఏదో సంథింగ్ అలా చెప్పాడు. బట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ అది చేసి ఫైనల్‌గా అయితే ఇతనే చేసుకున్నాడు కావాలని అని. సో, రంపంతోటి కట్ చేసుకొని రంపాని పాపం ఇంట్లోనే పెట్టుకున్నాడు పడేయకుండా. ఇంత సో, ఫైనల్‌గా అంటే చూడండి అంటే ఆఫ్‌కోర్స్ అతనికి ఆ తపనైతే ఉంది. ఉంది. ఆ! నీట్ నీట్ క్రాక్ చేయాలి, ఎంబీబీఎస్ చదవాలని తపనుంది. బట్ ఇలాంటి మార్గాల్లో అయితే మనం పోకూడదు కదా! అవును. మేబీ అది అతను తనకు తాను సాటిస్ఫై చేయడానికో, లేకపోతే పేరెంట్స్ స్ట్రెస్‌కి ఫీల్ అయ్యాడో ఏంటో విషయం అయితే అవును. తెలీదు గానీ పూర్తిగా మనకి. ఒక బట్ మిస్టేక్ అయితే అలాంటి ఒక చేశాడు. మిస్టేక్ చేసాడు. ఇప్పుడేంటి లైఫ్‌లో అతను మళ్ళీ రాయడానికి లేదు కదా! అవును. అతను శిక్షించుకున్నాడు. పైగా జడ్జి గారు గూడా ఆయనకే శిక్ష పడేటట్టు చేశారు చివరికి. సో, అలా చేసుకోవడం, పర్సనల్‌గా హార్మ్ చేసుకోవడం గూడా తప్పే. రైట్. సో, దానికసలు నీట్‌కి ఇంక లేదు లైఫ్‌లో నీట్ రాసే అవకాశమే లేకుండా పోయింది అతనికి. సో 2 సో, రకాలుగా ఇక్కడ తనని తనే పనిష్ చేసుకున్నాడు. యెస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, పిల్లలు మనకి రాలేదు, ఒక టెస్ట్ మనం క్రాక్ చేయలేదు. నాట్ ఓన్లీ నీట్ ఏ టెస్ట్ అయినా తీసుకుందాం. క్రాక్ చేయలేకపోయామంటే ఇమ్మీడియేట్‌గా వేరే దానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చెయ్యండి. మనకు అర్థమైతది. లైక్ ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ రాస్తేనో, లేకపోతే ఇంకొక నెలలో ఎగ్జామ్ రాస్తేనో కాదు. ఒక 6, 7 నెలల ముందే మనం ప్లాన్ బి అనేది ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. అది పెట్టుకోకుండా ఉంటే మాత్రం చివరి నిమిషం దాకా నువ్వు ఒకదాన్నే నమ్ముకుంటూ వస్తే మన చేతిలో ఏది లేకుండా అయిపోద్దనమాట. స్ట్రెస్‌లో ఉన్న నీట్ యాస్పిరెంట్స్‌కి 1 మెసేజ్ ఏంటి? సరే ఇప్పుడు దాకా అనుకోకుండా ఈ సిట్యుయేషన్ మనం ఫేస్ చేయగలిగాము అండ్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి సో ఇలాంటివి లైఫ్‌లో మళ్ళీ జరగకూడదని ఆ భగవంతుడిని అందరం ప్రార్థిద్దాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను ఈ ఎగ్జామ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా చెప్తాను. ఎవ్రీ టైము ఇదే స్టోరీస్ అయితే రిపీట్ చేయకుండా మీరు కంట్రోల్ అనేది తీసుకొస్తే బావుంటదండి. నా నా వేలో అయితే నేను కన్వే చేస్తున్నాను. అండ్ స్టూడెంట్స్ మీరు అసలు వరీ అవ్వద్దు. ఆల్రెడీ మీరు ఒక రకమైన యుద్ధాన్ని మే 3వ తారీఖునే చేశారు. అండ్ రెండోసారి యుద్ధం జరుగుతుంది. ఫైన్. ఇంకా ధైర్యంగా ఇంకొంచెం మోర్ ప్రిపరేషన్ తోటి, ఇంకొంచెం కాన్ఫిడెన్స్ తోటైతే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్‌నైతే అటెంప్ట్ చేయండి. ఈసారి ఇంకా బాగా రాయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసిన పిల్లలకి కొంతమంది మోటివేషన్‌లా అనిపించింది. చాలామంది పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు మెంటల్ టెన్షన్ తీసుకుంటున్నారు. యాహ్! సో పాపం వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయింది రిలీఫ్ లేకుండా మళ్ళీ ఎగ్జాక్ట్‌లీ. రిలీఫ్ ఇది లేకుండా పాపం మళ్ళీ ఇంకా ఒక ఇబ్బంది. కానీ అదే అన్‌ఫార్చునేట్‌గా జరిగిందయి. సో, సో వీ చూద్దాం. హావ్ టు సో తప్పదు. ఇంక ఇది యాక్సెప్ట్ చెయ్యాలి. మనం హ్మ్. ఎంబీబీఎస్‌కెళ్ళాలంటే ఇంకొక హర్డిల్ దాటుకోవాలి అంతే. చూసారు కదండీ! గవర్నమెంట్ కావచ్చు, ఇంకా కొన్ని సంస్థలు కావచ్చు. వాళ్ళ ఆశావహుల కోసం అంటే పిల్లలు ఎంతోమంది పిల్లలు ఎన్నో ఏళ్లుగా వాళ్ళ తపన, వాళ్ళ కల అన్నీ ఈరోజు బూడిదలో పోసిన పన్నీర్‌గా అనిపిస్తూ ఉంది. మరి ఎగ్జామ్ కండక్ట్ అంటున్నారు. అది కండక్ట్ అవుతుందా? ఎలా చేస్తారు? ఈసారైనా సరిగ్గా చేస్తారా? లేదా? అనేది ఇప్పుడు పిల్లల్లో కావచ్చు, పేరెంట్స్‌లో కావచ్చు చాలా టెన్షన్ నెలకొంది. నెక్స్ట్ టైమ్ ఒకవేళ రీకండక్ట్ అయితే మాత్రం నెక్స్ట్ టైమ్ అయినా చాలా బాగా చేయాలని అనుకుంటూ ఉన్నాం. ఇప్పుడు టెన్షన్ పడుతున్న పిల్లలైతే ఎవరైతే ఉన్నారో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మోటివేషన్ అయ్యి ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి ప్రైమ్ ఎడ్యుకేషన్. మరొక ప్రైమ్ ఎడ్యుకేషన్‌లో మళ్ళీ కలుద్దాం.